చేయమని ఆర్డర్ వచ్చింది. తర్వాత మళ్ళీ 10 గంటలకు చేస్తాం. ఓకే వందే మాతర గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందే మాతర గేయాన్ని ఆలపించాలని అన్ని విద్యా సంస్థలు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మనం చూడొచ్చు విశాఖపట్నంలోని మధురనగర్లో ఉన్న జీవీఎంసీ ప్రధాన ఉన్నత పాఠశాలలోనూ ఉన్నాం. ఇక్కడ ఈ రోజు కూడాను ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పిల్లలందరూ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతోని అంతాను వందే మాతర గేయాన్ని ఆలపించారు. ఇదే అంశం ఇదే కార్యక్రమం మీద మనతో మాట్లాడడానికి ఉపాధ్యాయులు ఉన్నారు. సరే, ఈరోజు చూశారు కదా 150 ఏళ్ళు అంటే స్వాతంత్ర ఉద్యమంలోని వందే మాతరం అనేది ఒక ఉద్యమ స్ఫూర్తిగా ప్రజల్ని అందరినీ కూడాను ఏకం చేసింది. ఈరోజు ఆ గీతాన్ని ఆలపించడం ఎలా భావిస్తున్నారు? చాలా గర్వంగా భావిస్తున్నానండి. వందే మాతరం ఈ గీతాన్ని రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయింది. మొట్టమొదటిసారిగా దీన్ని 1878లో ఈరోజు నవంబర్ 7వ తారీఖున బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. ఆయన నవల అయిన ఆనందమఠలో దీన్ని రచించడం జరిగింది. అయితే వందే మాతరం అర్థం ఏంటంటే, నీ తల్లికి నమస్కారాలు. మన జన్మ ఇచ్చిన ఈ మొట్టమొదటిసారిగా పుణ్యభూమిని మనం నమస్కారం చేస్తున్నాం. అది మనం ఎన్నిసార్లు నమస్కారాలు చేసినా మనం దీనికి రుణపడే ఉన్నాం ఈ భూమిని. అయితే ఈ గీతం మొత్తం దేశం మొత్తం మీద ఎస్పెషల్లీ ఈ జాతీయోద్యమంలో అందరినీ ఏకం చేసింది. మన దేశ ప్రజలందరినీ ఏకం చేసింది. అన్ని రాష్ట్రాల వారు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళందరి ఏకతాటిపై తీసుకొచ్చిన గీతం ఇది వందే మాతరము. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్లో కూడా 1896లో కలకత్తా నగరంలో పాడడం జరిగింది. అయితే దీనికి సంగీతాన్ని చేకూర్చిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని సంగీతాన్ని కూర్చారు. అప్పటి నుండి ఈ గీతాన్ని ప్రతిరోజు
ప్రతి భారతీయుడు, ప్రతి విద్యార్థి తమ సమావేశాలలో, సభలలో దీన్ని ఆలాపించడం జరుగుతుంది. తర్వాత 1950 అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ సభలో దీన్ని పాడడం జరిగింది, 2 పద్యాలను. కాబట్టి మేము చాలా విద్యార్థులైతేనేమి, ఉపాధ్యాయులైతేనేమి, దేశ ప్రజలైతేనేమి చాలా గర్వంగా ఈ గీతాన్ని మేము ప్రతిరోజు ఆలపిస్తున్నాం. మనతో మాట్లాడిన చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అమ్మ, మీరు ఈరోజు ఈ గీతాన్ని ఆలాపించారంటే 150 ఏళ్ళు సందర్భంగా, పూర్తయిన సందర్భంగా ఏమనిపిస్తుంది మీకు? అంటే మాకు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వందే మాతరం పాడడం అంటే మాకు చాలా గర్వం. అలాంటిది స్కూల్లోని రోజు పాడుతున్నాం. స్వాతంత్రం వచ్చాక వందే మాతరం అనేది అంటే మా తల్లికి మేము నమస్కారం చెప్తున్నాం రోజు. మాకు ఈ స్వాతంత్రం ఇచ్చిన పోరాటం అంటే చాలామంది స్వాతంత్రోద్యమాలు జరిగాక ఈ వందే మాతరం అనేది మా కోసం ఇలాగా బంకించంద్ర చటర్జీ గారు 1875 నవంబర్ 7న రచించారు. 1882లో ఆనందమాత్ అనే తన రచన నవలలో దీన్ని రాశారు. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జనవరి 24న 1950లో దీన్ని స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటిసారి పాడారు. చెప్పండి, రోజు మీరు ఆలపిస్తుంటారు కదా, ఈ రోజు కూడా ప్రత్యేకత ఉంది. 150 ఏళ్ళు నిండింది గేయానికి రచించి. ఈ ప్రత్యేక కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించారు కదా, ఏమనుకుంటున్నారు? అంటే మనకి స్వాతంత్రం వచ్చి చాలా 1947లో వచ్చిందండి. మన స్వాతంత్రం కోసం ఎంతో మంది సమరయోధులు తమ ప్రాణాలని వదిలేసిన వారు ఉన్నారు. కొంతమంది వెలుగులోకి వచ్చారు. కానీ వాళ్ళందరికీ రోజు మేము ఇలా నమస్కారం చెప్తూ మా తల్లికి మేము ఇలా వందే మాత్రం పాడడం అనేది మాకు చాలా గర్వకారణం. ఈ వందే మాత్రం రచించిన వారికి బంకించంద్ర చటర్జీ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా వందే మాత్రం గురించి చెప్పాలంటే చాలా సమరయోధుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని తలుచుకుంటున్నాం రోజు. మేము మా మాతృభూమికి నమస్కరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతే, థ్యాంక్స్. అలాగే మనతో మాట్లాడడానికి కొంతమంది ఈ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. సార్, ఈరోజు అంటే వందే మాత్రం 150 ఏళ్ళు నిండిన సందర్భంగా ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారా? నమస్కారం అండి. ఈరోజు ఈ వందే మాతర గేయం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా మా పాఠశాలలో పిల్లలకి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, ఇలా కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. నిజంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అండి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. పిల్లల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించి వాళ్ళలో దేశభక్తిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఉండాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ గేయం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా చాలా ప్రజలందరూ, దేశ ప్రజలందరికీ తెలియజేయాలి. ఈనాటి తరానికి పిల్లలకి తెలియడం లేదు అసలు ఏమిటి అనేది. కాబట్టి ఈ ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఇలాంటివి కార్యక్రమం నిర్వహించాలి. ఈ గేయం రచించినప్పుడు బంకించంద్ర చటోపాధ్యాయ గారికి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. సంస్కృతము బెంగాలీ మేళవించి చేసిన కవిత ఇదేం కవిత అన్నట్టుగా విమర్శించారు. అలాంటిది ఆయన తెలియజేశారు, నేను బతికొండకపోవచ్చు కానీ ఈ గేయం గొప్పతనం దేశం అంతటికీ తెలుస్తుందని తెలియజేశారు. ఆ విధంగానే ప్రజల్లో విచ్ఛిన్నంగా ఉన్నటువంటి భారతదేశ స్వతంత్రాన్ని అవిచ్ఛిన్నతగా మార్చినటువంటి దేశభక్తిని నెలకొల్పినటువంటి గేయం ఈ వందే మాతర గేయం. చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద చూస్తుంటే ఈరోజు విశాఖపట్నంలో ఒక పండగ వాతావరణం ఉంది. వందే మాతరం గేయానికి 150 ఏళ్ళు నిండిన సందర్భంగా ప్రతి విద్యా సంస్థల్లో కూడాను ఈ గేయాన్ని విద్యార్థులు ఆలపించారు. దీంతో మొత్తం అంతా కూడాను దేశభక్తి భావం విద్యార్థుల్లో కూడా పెరుగుతుందని కూడా ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు వందే మాతర గేయాన్ని విశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాను విద్యార్థులందరూ ఆలపించారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.